మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. చాదర్ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆర్బీఎక్స్ అని రాసి ఇల్లు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. అటు ఇల్లు ఖాళీ చేసిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. సో ఏదైతే ఇటు రెవెన్యూ అధికారుల నేతృత్వంలో పూర్తిగా కూల్చివేతలు ప్రారంభించారు. సో ఇటు ఓల్డ్ మలక్పేటలో ఉన్నటువంటి శంకర్ నగర్ కానివ్వండి, మూసా నగర్లో ఉన్నటువంటి దాదాపు 140 ఇళ్లను ఇప్పటికే గుర్తించారు. సో ఆ ఇళ్లకు సంబంధించినటువంటి యజమానులను కూడా ఏదైతే వేరే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఇల్లు ఖాళీ చేసిన తర్వాతనే ఏదైతే కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రారంభించారు. ప్రస్తుతం మనం ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నామో చూడొచ్చు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్కూల్లో సో ఇక్కడ ఏదైతే చిన్న చిన్న గల్లీలు కాబట్టి ఈ గల్లీలో ఏదైతే మిస్టరీ రావడం కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. అందుకే మ్యాన్ పవర్ తో పెద్ద ఎత్తున ఇక్కడ వర్కర్ ని పెట్టి కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ప్రస్తుతం మనం ఏదైతే ఆర్బీఎక్స్ పెట్టినటువంటి ఇల్లు దాదాపు 140 ఇల్లు ఉన్నాయి. సో ఈ 140 ఇళ్ళన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మ్యాన్ పవర్ పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఇక్కడ సిబ్బందిని తీసుకోవచ్చు. పూర్తిగా రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో అధికారులు పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. సో పూర్తిగా రేకుల షెడ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో వాటన్నింటినీ కూడా పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. వారికి సంబంధించినటువంటి సామాగ్రి ఏవైతే ఉన్నాయో సామాగ్రిని అంతా కూడా తొలగించిన తర్వాత ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే మనకు కొనసాగుతుంది. ఏదైతే ఇల్లు కూల్చివేస్తున్నటువంటి ఇళ్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. దాదాపు 140 మందికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుని ఇళ్లకు వెళ్లిన తర్వాత ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా పవర్ సప్లైని కూడా కట్ చేసేశారు. సో పవర్ సప్లైని పూర్తిగా నిలిపివేసి ఏదైతే మూసీని ఆనుకొని ఉన్నటువంటి ఆర్బీఎక్స్ రిహాబిటేషన్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఏదైతే సింబల్ వేసినటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఇటు రెగ్యులర్ గా ఏదైతే బుల్డోజర్ల సహాయంతో ఇక్కడ కూల్చివేతలు ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం ఏదైతే చిన్న చిన్న ఇరుకు గల్లీలు కాబట్టి ఈ గల్లీల్లో వాహనాలు రావడానికి కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి మ్యాన్ పవర్ తోనే పూర్తిగా ఇవన్నీ కూడా షెడ్లు కాబట్టి వీటన్ని కూడా భారీ యంత్రాలతో సుత్తులతో పూర్తిగా కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే బాధితులు ఉన్నారో సో బాధితులకు సంబంధించినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మనము చూస్తున్నాము రేకుల షెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెద్ద కూడా సిబ్బందిని ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. आपको कहाँ दिया डबल बेडरूम घर पे? सैदाबाद पे चंचलगुड़े का नहीं जी हो। कितने साल से रह रहे हैं यहाँ पे? 15 साल हो गया हम लोग। थोड़े लोग 30 साल से हम लोग तो घर तो मिल गया ना? घर मिल गया। प्रॉब्लम ये है कि एक फैमिली रह सकती है खाली, 4 भाई हैं कारण वो गलत कर दिया बहुत साहब। आप कितने साल से रहे? मम्मी तो हमारे 30 साल हो गए रह गए। हमारे शादियाँ यहीं हुए, बच्चे भी यहीं हुए। डबल बेडरूम कर दिए ना? डबल क्या है वो, 2 छोटे छोटे रूम हैं। చూడొచ్చు ప్రస్తుతం ఏదైతే మొత్తం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి बात तो नहीं आ सकती ना, ये घर की बात तो नहीं आ सकती, मगर उन्होंने अच्छा नहीं करे, हम सबको तो बेघर करे, हमारा परिवार तोड़ दिए। ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తం కూడా కూల్చివేతల ప్రక్రియ డిమాలిషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఆపరేషన్ మూసీలో ఎంతో కీలకమైనటువంటి ఘట్టం, తొలి ఘట్టం అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ప్రస్తుతం ఇటు ఆపరేషన్ మూసీలో కీలక ఘట్టమైనటువంటి కూల్చివేతల ప్రక్రియ ఇటు ఓల్డ్ సిటీలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం శంకర్ నగర్, మూసా నగర్ లో ఉన్నటువంటి ఇళ్లను ప్రస్తుతం ఇటు రెవెన్యూ అధికారుల నేతృత్వంలో, హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. సో ఇది పూర్తిగా రెవెన్యూ అధికారుల నేతృత్వంలో ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రస్తుతం అయితే మనకు కొనసాగుతుంది. భారీగా పోలీసులను మోహరించి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఒప్పించి మెప్పించిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళిన తర్వాతనే ప్రస్తుతం రెవెన్యూ అధికారులు అయితే కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఓల్డ్ మలక్పేటలో అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.